మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా నాన్నల మీద నిందలు వేస్తే ఫలితం ఏమిటి? ఈ రోజుల్లో ఈ విషయం చాలా ఫ్యాషన్ అయిపోయింది. అలా చేయడం వల్ల అనేవాళ్ళకి లాభం ఏమిటో ఈ విషయం విని తెలుసుకుందాం. అమ్మా నాన్నలపై నిందలు వేయడం, దూషించడం లేదా చెడు మాటలు మాట్లాడడం హిందూ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు అలాగే నైతికంగా కూడా భారీ పాపంగా చెప్పబడింది. దీనివల్ల కలిగే ఫలితాలు శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తాయి. శాస్త్రాల ప్రకారము మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. పితలను దేవతల స్థానంలో ఉంచారు. వారిపై నిందలు వేయడం అంటే దేవతలను అవమానించడంతో సమానం. మానవ ధర్మశాస్త్రంలో చెప్తోంది, తల్లిదండ్రులను అవమానించేవారు పాప ఫలాలు అనుభవిస్తారు, శాప ఫలాలు పొందుతారు, ఆయుష్ తగ్గుతుంది. గరుడ పురాణం ప్రకారం ఫలితం ఏమిటంటే, తల్లిదండ్రులను అవమానించేవారు శరీరం బలహీనమవుతుంది, భాగ్యం తగ్గుతుంది, కర్మబలం క్షీణిస్తుంది. ఇలాంటి వ్యక్తి జీవితంలో అడ్డంకులు పెరుగుతాయి. శివపురాణంలో చెప్తోంది, తల్లిదండ్రులు కనీసం ఒక సమయంలో అయినా తన పిల్లల కోసం అన్నం, దుప్పటి, జీవితం ఇస్తారు. వారిని అవమానించేవాడు దేవాలయాల్లో చేసిన పుణ్యము ఫలించదు. మానసిక మరియు ఆధ్యాత్మిక ఫలితాలు. తల్లిదండ్రుల గురించి చెడు మాట్లాడితే మనసులో అస్థిరత, శాంతి లేకపోవడం, నిద్ర సమస్యలు, ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోవడం, ఇవి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ఎప్పుడూ తిరిగి వస్తుంది. తల్లిదండ్రుల్ని అవమానించిన వారికి పిల్లలు లేదా భవిష్యత్తులో కుటుంబ సభ్యులు అదే విధంగా చేస్తారు. దీనిని కర్మ ప్రతిఫలం అంటారు. జీవనంలో కలిగే ప్రభావాలు. తల్లిదండ్రులపై నిందలు వేయడం వలన పనులు అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, శుభకార్యాలు ఆలస్యం అవడం, ఆరోగ్య సమస్యలు రావడం, శాంతి లేకపోవడం, ఇలాంటి ప్రతికూలతలు వస్తాయని చెప్తారు. క్షమాపణ మరియు మార్పు శక్తి క్షమాపణ మరియు మార్పు. తప్పు చేసిన పశ్చాత్తాపం చూపితే, తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుంటే, మంచి మాటలు మాట్లాడితే, సేవ చేస్తే ఈ ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి. మాతృనింద మహావ్యాధి, పితృనింద పిశాచతః, దైవనింద దరిద్రస్యాత్, గురునింద కులక్షయం. ఈ శ్లోకం ధర్మశాస్త్ర నైతిక బోధనల సారాంశం. ఇది అవమానాలు జీవితంలో తెచ్చే పాప ఫలాలు, దోషాలను స్పష్టంగా చెబుతుంది. ఇది సంపూర్ణంగా ఇలా అర్థమవుతుంది మనకి. శ్లోకంలో వివరణ ఏంటంటే, మాతృనింద మహావ్యాధి. తల్లిని నిందించడం మహావ్యాధి వంటి పాపము. మనసు, జీవితము, కుటుంబంలో అదృష్టం తగ్గిపోతుంది, శాంతి లేకుండా పోతుంది, కర్మబంధం పెరిగిపోతుంది. పితృనింద పిశాచతః. తండ్రిని నిందించిన వాడిపై పిశాచ దోషంలా దుర్ఫలాలు వస్తాయి. మనసులో భయం, ఆందోళన, అసంపూర్ణత, అశాంతి పెరుగుతాయి. కర్మదోషాలు తీవ్రమవుతాయి. దైవనింద దరిద్రస్యాత్. దేవతలను నిందిస్తే దరిద్రం వస్తుంది, పుణ్యఫలం కరిగిపోతుంది. ఆత్మవిశ్వాసం, భగవద్భక్తి తగ్గిపోవడంతో అదృష్టం దూరం అవుతుంది. గురునింద కులక్షయం. గురువులను, ఆచార్యులను అవమానిస్తే కులక్షయం వస్తుంది, ఆశీర్వాద శక్తి తొలగిపోతుంది, వంశంలో శుభం, జ్ఞానం, సత్ప్రవర్తన తగ్గిపోతాయి. ఈ శ్లోకం యొక్క లోతైన బోధన ఏంటంటే, ఈ శ్లోకం మనకు నమ్మకంగా గౌరవించే 4 స్తంభాలను చెబుతుంది. తల్లి జీవన మూలం, తండ్రి పోషణ శక్తి మూలం, దేవుడు పుణ్యఫల మూలం, గురు జ్ఞాన మూలం. ఈ 4ంటిని అవమానించే వ్యక్తి ఏదైనా తప్పకుండా జీవితంలో
శుభఫలాన్ని కోల్పోతాడు. ఈ కారణంగా ఇది నీతి శ్లోకంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ శ్లోకం ఎక్కడ ఉపయోగిస్తారు? ధర్మశాస్త్ర పాఠాలలో, గురుకుల ఉపదేశాల్లో, ఇంటి నైతిక బోధనలు, భక్తి గ్రంథాల్లో. పరిహారాలు ఏంటంటే, ఎవరైనా తెలియక చేసినప్పటికీ క్షమాపణ కోరాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి, దేవునికి పూజ చేయాలి, తులసి దానం, అన్నదానం చేయాలి. ఇవి చేసినప్పుడు పాపఫలాలు తగ్గుతాయి. కాబట్టి పొరపాటున కూడా మనకి ఎంత కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా తల్లిదండ్రులు మనకి దేవుళ్ళుగా కనిపించాలి తప్పించి దెయ్యాలుగా కనిపించకూడదు. అనవసరంగా వాళ్ళని నిందించకూడదు. ఈ విషయం పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే మనం దాని మీద ఫోకస్ చేయము. గట్టిగా తెలుసుకుని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని జీవితాంతం మనం వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ జీవిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి కార్యక్రమాలు మీరు ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.